వాట్ ఈస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, హౌ డస్ దిస్ హెల్ప్ టు ద ఆర్గనిజం? ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే ఏంటి, ఇది లివింగ్ ఆర్గనిజమ్స్కి ఎలా హెల్ప్ చేస్తుంది? డెఫినేషన్: ద సిస్టమ్ విచ్ ట్రాన్స్పోర్ట్స్ ద మెటీరియల్ దట్ ఈస్ నీడెడ్ టు ఆర్గనిజం ఇస్ కాల్డ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆర్ సర్క్యులేటరీ సిస్టమ్. లివింగ్ ఆర్గనిజమ్స్ లోపల ప్రతి సెల్కి కూడా కావాల్సిన సబ్స్టెన్సెస్ని, మెటీరియల్స్ని ట్రాన్స్పోర్ట్ చేసే సిస్టమ్ని ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆర్ సర్క్యులేటరీ సిస్టమ్ అని పిలుస్తాం. దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఇట్ హెల్ప్స్ ఇన్ సప్లై ఆక్సిజన్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి, ప్రతి సెల్కి ఆక్సిజన్ సప్లై చేయడంలోను, ఆ సెల్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ని తిరిగి వెనక్కి తీసుకురావడంలోనూ హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇన్ సప్లైయింగ్ ఫుడ్ మెటీరియల్స్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పాస్ చేయడంలోను, అండ్ హార్మోన్స్, ఎండోక్రైన్ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేసిన హార్మోన్స్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్పోర్ట్ చేయడంలోనూ హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ రెగ్యులేషన్ ఆఫ్ బాడీ టెంపరేచర్. మన బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇట్ హ్యాస్ యాంటీబాడీస్. దానిలో ఉన్న యాంటీబాడీస్ ఏం చేస్తే హార్మ్ఫుల్ మైక్రో ఆర్గనిజమ్స్ అంటే ప్యాథోజన్స్ నుంచి మనల్ని కాపాడుతాయి. ఇట్ కలెక్ట్స్ వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ డిఫరెంట్ బాడీ పార్ట్స్. ఎక్కడెక్కడో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ అన్నిటిని కలెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్ ఇన్ ఆస్మోటిక్ ప్రెషర్ ఆల్సో. మన బాడీలో సెల్స్లో ఆస్మోటిక్ ప్రెషర్ని మెయింటైన్ చేయడానికి కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది హెల్ప్ చేస్తుంది. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ బ్లడ్ అండ్ ప్లాస్మా? బ్లడ్కి ప్లాస్మాకి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ చూద్దాం. డెఫినేషన్: ద మెయిన్ బాడీ ఫ్లూయిడ్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ మెటీరియల్స్. బ్లడ్ అనేది బాడీలో ఉండే మెయిన్ ఫ్లూయిడ్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్కి హెల్ప్ చేస్తుంది. ప్లాస్మా వచ్చేసరికి ఈ బ్లడ్లో ఉండే 55% ఆఫ్ లిక్విడ్ పోర్షన్ని ప్లాస్మా అని పిలుస్తాం. కాంపోజిషన్: బ్లడ్లో ఏమేమి ఉంటాయి? లిక్విడ్ పోర్షన్ ప్లాస్మా అండ్ సాలిడ్ పోర్షన్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. ప్లాస్మాలో వచ్చేసరికి 90% ఆఫ్ వాటర్, ప్రోటీన్స్, న్యూట్రియన్స్, వేస్ట్ ప్రొడక్ట్స్, క్లాటింగ్ ఫ్యాక్టర్స్, మినరల్స్, హార్మోన్స్ ఇవన్నీ ఉంటాయి. సెల్స్ వచ్చేసరికి బ్లడ్లో రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ బ్లడ్ ప్లేట్లెట్స్ ఉంటాయి. ప్లాస్మాలో దే డు నాట్ కంటైన్ ఎనీ సెల్స్ ఏమీ ఉండవు. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్లడ్ ఈజ్ రెడ్ ఇన్ కలర్, ప్లాస్మా వచ్చేసరికి స్ట్రా ఎల్లో కలర్లో ఉంటుంది. క్లాటింగ్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఫైబ్రినోజన్, ప్రోథ్రోమిన్ అనే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి బ్లడ్లో. అండ్ ప్లాస్మాలో వచ్చేసరికి ఆఫ్టర్ క్లాటింగ్, బ్లడ్ క్లాట్ అయిపోయిన తర్వాత ఈ ప్లాస్మా అనేది సీరంగా టర్న్ అవుతుంది. విచ్ టైప్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ క్యారీ బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్? హార్ట్ నుంచి బ్లడ్ని తీసుకుని వెళ్ళిపోయే బ్లడ్ వెజల్స్ గురించి రాయమంటున్నాడు. ద రిజిడ్ వెజల్స్ ఆర్ కాల్డ్ as arteries which originate from heart. హార్ట్ నుంచి ఎరేజ్ అయ్యే బ్లడ్ వెజల్స్ని, రిజిడ్గా ఉండే బ్లడ్ వెజల్స్ని ఆర్టరీస్ అని పిలుస్తాము. ఏం చేస్తాయి? దే విల్ సప్లై బ్లడ్ టు వేరియస్ ఆర్గన్స్ ఇన్ ద బాడీ. హార్ట్ నుంచి బ్లడ్ని తీసుకుని మిగిలిన ఆర్గన్స్కి సప్లై చేస్తూ ఉంటాయి. ద లార్జెస్ట్ ఆర్టరీ ఈస్ కాల్డ్ as అయోటా. ఈ ఆర్టరీస్ అన్నింటిలోకి లార్జెస్ట్ ఆర్టరీని అయోటా అని పిలుస్తాం. ఇట్ అరైజెస్ ఫ్రమ్ లెఫ్ట్ వెంట్రికల్. హార్ట్లో లెఫ్ట్ వెంట్రికల్లో ఆరిజినేట్ అవుతుంది అండ్ సప్లైస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ఆల్ పార్ట్స్ ఎక్సెప్ట్ లంగ్స్. లెఫ్ట్ వెంట్రికల్లో ఉన్న ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకుని బాడీ పార్ట్స్ అన్నిటికీ సప్లై చేస్తుంది ఈ అయోటా, ఎక్సెప్ట్ లంగ్స్కి తప్ప. ద రిలేటివ్లీ స్మాలర్ వన్ ఈస్ పల్మరీ ఆర్టరీ. చిన్నగా ఉండేదాన్ని పల్మరీ ఆర్టరీ అని పిలుస్తాం. ఇట్ అరైజెస్ ఫ్రమ్ రైట్ వెంట్రికల్ నుంచి అరైజ్ అవుతుంది. రైట్ వెంట్రికల్లో ఉన్న డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఈ పల్మరీ ఆర్టరీ లంగ్స్కి తీసుకెళ్తుంది ఫర్ ఆక్సిజనేషన్ ఆర్ ప్యూరిఫికేషన్. ఇవి కాకుండా ఇంకా పెయిర్ ఆఫ్ కరోనరీ ఆర్టరీస్ ఉంటాయి. ఇవి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని హార్ట్ యొక్క మజిల్స్కి సప్లై చేస్తాయి. వాట్ ఆర్ ద 3 మెయిన్ టైప్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఇన్ ద బాడీ? బాడీలో ఉండే 3 మెయిన్ టైప్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ ఆర్టరీస్ ఆల్వేస్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు బాడీ ఆర్గన్స్. హార్ట్ నుంచి బాడీ ఆర్గన్స్కి ఎప్పుడు ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేసే బ్లడ్ వెజల్స్ని ఆర్టరీస్ అని పిలుస్తాం. నెక్స్ట్ వెయిన్స్. దే ఆల్వేస్ క్యారీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ బాడీ ఆర్గన్స్ టు హార్ట్. బాడీ ఆర్గన్స్ నుంచి హార్ట్కి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొచ్చే వాటిని వెయిన్స్ అని పిలుస్తాం. థర్డ్ వన్ బ్లడ్ క్యాపిలరీస్. దీస్ ఆర్ ద స్మాలెస్ట్ అండ్ థిన్నెస్ట్ బ్లడ్ వెజల్స్ విచ్ ఫార్మ్స్ కనెక్షన్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ఆర్టరీస్కి వెయిన్స్కి మధ్యలో కనెక్షన్ని ఫార్మ్ చేసే థిన్ బ్లడ్ వెజల్స్ని క్యాపిలరీస్ అని పిలుస్తాం. ఓకే, దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్టరీ ఇన్ ద బాడీ? వై ఈజ్ ఇట్ బిగ్ ఇన్ సైజ్? బాడీలోకి వెళ్ళే లార్జెస్ట్ ఆర్టరీ ఏంటి, అది ఎందుకంత పెద్ద సైజులో ఉంటుందని అడుగుతున్నాడు. సిస్టమిక్ అయోటా ఆర్ అయోటా ఈజ్ ద లార్జెస్ట్ ఆర్టరీ ఇన్ ద బాడీ. బాడీలోకి వెళ్ళే అన్ని బ్లడ్ వెజల్స్లోకి సిస్టమిక్ అయోటా ఆర్ అయోటా లార్జెస్ట్ ఆర్టరీ. వై ఈజ్ ఇట్ బిగ్ ఇన్ సైజ్? ఎందుకంత పెద్దగా ఉంటుంది అంటే, ఇట్ హ్యాస్ టు సప్లై ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు వేరియస్ ఆర్గన్స్ ఇన్ ద బాడీ. హార్ట్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని రిసీవ్ చేసుకుని ఆ బ్లడ్ని మన బాడీలో ఉన్న వేరియస్ ఆర్గన్స్కి సప్లై చేయాల్సిన డ్యూటీ ఈ సిస్టమిక్ అయోటాది. మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్కి సప్లై చేస్తే, మన హెడ్ నుంచి మన ఫింగర్స్ ఆఖరికి మన కాలి వేలు టోస్ వరకు కూడా ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని సప్లై చేస్తాయి అన్నమాట. అందుకోసమని లార్జెస్ట్ ఆర్టరీ సిస్టమిక్ అయోటా. విచ్ బ్లడ్ వెసల్ క్యారీస్ బ్లడ్ ఫర్ ఆక్సిజనేషన్? డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఆక్సిజనేషన్ కోసం, అంటే ఆక్సిజన్ యాడ్ చేయడం కోసం తీసుకువెళ్ళే బ్లడ్ వెసల్ ఏంటి అని అడుగుతున్నాడు. పల్మనరీ ఆర్టరీ ఇస్ ద ఆర్టరీ విచ్ క్యారీస్ బ్లడ్ ఫర్ ఆక్సిజనేషన్. ఆక్సిజన్ యాడ్ చేసుకోవడానికి బ్లడ్ని లంగ్స్ దగ్గరికి తీసుకెళ్లే బ్లడ్ వెసల్ ఏంటి అంటే పల్మనరీ ఆర్టరీ. ఇట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ రైట్ వెంట్రికల్ ఆఫ్ హార్ట్. హార్ట్లో రైట్ వెంట్రికల్ నుంచి ఆరిజినేట్ అవుతుంది. రైట్ వెంట్రికల్లో ఉన్న డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఈ పల్మనరీ ఆర్టరీ రిసీవ్ చేసుకుని ఏం చేస్తుంది? ఇట్ విల్ పాస్ ఇట్
ఆన్ టు లంగ్స్కి పాస్ చేస్తుంది అనమాట. వీ హ్యావ్ 2 లంగ్స్ ఇన్ అవర్ బాడీ. 2 లంగ్స్ ఉన్నాయి కాబట్టి దిస్ పల్మరీ ఆర్టరీ విల్ డివైడ్ ఇంటూ 2 బ్రాంచెస్. రైట్ పల్మరీ ఆర్టరీ, లెఫ్ట్ పల్మరీ ఆర్టరీగా డివైడ్ అయిపోయి ఒక్కొక్క లంగ్లోకి వెళ్ళి ఏం చేస్తుంది, ఈ బ్లడ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఈ లంగ్స్ దగ్గర వదిలేసి లంగ్స్లో ఉన్న ఆక్సిజన్ని యాడ్ చేసుకుంటాయి అనమాట. అంటే ఆ ప్రాసెస్ని ఆక్సిజనేషన్ అంటాము. సో ఈ ఆక్సిజనేషన్ అనే ఫంక్షన్ని ఎవరు క్యారీ అవుట్ చేస్తారు అంటే పల్మరీ ఆర్టరీ చేస్తుంది అనమాట. నేమ్ ద స్ట్రక్చర్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ వెయిన్స్ అండ్ లింఫ్ డక్ట్స్ అండ్ ఆబ్సెంట్ ఇన్ ఆర్టరీస్. ఆర్టరీస్లో లేనివి వెయిన్స్ అండ్ లింఫ్ డక్ట్స్లో మాత్రమే ఉండే స్ట్రక్చర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. దే ఆర్ వాల్వ్స్. దే ఆర్ ప్రెజెంట్ ఇన్ వెయిన్స్ అండ్ లింఫ్ డక్ట్స్. ఈ వాల్స్ ఎలా ఉంటాయంటే దే ఆర్ వన్ వే వాల్స్. దే అలోస్ ద బ్లడ్ టు ఫ్లో ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్. ఒక డైరెక్షన్ అనే బ్లడ్ ఫ్లో అవడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ ప్రివెంట్ ద బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్ని మళ్ళీ వెనక్కి రాకుండా స్టాప్ చేస్తాయి అనమాట. అండ్ దీస్ వాల్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ ఆర్టరీస్. ఆర్టరీస్లో ఈ వాల్స్ ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఆర్టరీస్ ఆర్ టేకింగ్ బ్లడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ హార్ట్ నుంచి విత్ సమ్ ప్రెషర్తో తీసుకెళ్తున్నాయి ఆర్టరీస్. సో దట్ ప్రెషర్ ఈజ్ ఎనఫ్ ఫర్ వన్ వే ఫ్లో ఆఫ్ బ్లడ్. ఒక వేలోనే బ్లడ్ ఫ్లో అవడానికి ఆ ప్రెషర్ సరిపోతుంది, వెనక్కి రాదు. బట్ వెయిన్స్ అండ్ లింఫ్ డక్ట్స్ వచ్చేసరికి దే ఆర్ టేకింగ్ బ్లడ్ ఫ్రమ్ సెల్స్ నుంచి తీసుకెళ్తుంది. అంటే అక్కడ లో ప్రెషర్ ఉంది. సో ఆ ప్రెషర్కి ఏమవ్వచ్చు, బ్లడ్ మళ్ళీ వెనక్కి ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంది. సో అలా జరగకుండా ఉండడం కోసం వీటిలో వాల్స్ ఉంటాయి. ఆర్టరీస్ వచ్చేసరికి హార్ట్ ప్రెషర్ సరిపోతుంది కాబట్టి వాటికి వాల్స్ ఉండవు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బ్లడ్ ప్లేట్లెట్స్? బ్లడ్ ప్లేట్లెట్స్ వల్ల యూజ్ ఏంటి? మనకున్న 3 types ఆఫ్ బ్లడ్ సెల్స్లో బ్లడ్ ప్లేట్లెట్స్ ఆర్ వన్ ఆఫ్ ద టైప్. ది హెల్ప్ ఇన్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ అట్ ద సైట్ ఆఫ్ ఇంజరీ. మనకి ఎక్కడైనా దెబ్బ తగిలితే ఆ పర్టికులర్ ఏరియాలో బ్లడ్ని గడ్డ కట్టించి ఫర్దర్గా మనకి బ్లీడింగ్ అవ్వకుండా అంటే బ్లడ్ లాస్ అవ్వకుండా హెల్ప్ చేస్తాయి. వెన్ ద బ్లడ్ ఫ్లోస్ అవుట్, మనకి ఎక్కడైతే దెబ్బ తగిలి బ్లడ్ బయటకు వస్తూ ఉంటుందో అప్పుడు ఏం చేస్తాయి ఈ బ్లడ్ ప్లేట్లెట్స్ రిలీజెస్ అన్ ఎంజైమ్ కాల్డ్ as థ్రోంబోకైనేస్. ఈ థ్రోంబోకైనేస్ ఏం చేస్తుంది, ట్యాక్స్ అనే సబ్స్టెన్స్ కాల్డ్ ప్రోథ్రోంబిన్ అండ్ కన్వర్ట్స్ ఇట్ ఇంటూ ప్రోథ్రోంబిన్ని థ్రోంబిన్గా కన్వర్ట్ చేస్తుంది. థ్రోంబిన్ ఏం చేస్తుంది, యాక్ట్స్ ఆన్ సాల్యుబుల్ ఫైబ్రినోజన్ అండ్ కన్వర్ట్స్ ఇట్ ఇంటూ ఇన్సాల్యుబుల్ ఫైబ్రిన్. సాల్యుబుల్ స్టేట్లో ఉన్న ఫైబ్రినోజన్ని థ్రోంబిన్ ఫైబ్రిన్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే దారాలుగా ఉండే ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ ఫైబ్రిన్ ఫైబర్స్ ఏం చేస్తే ఇలా సీల్ ద ఓండ్ చుట్టూతా చేరి ఈ దారాలన్నీ కూడా ఆ ఓండ్ని సీల్ చేస్తాయి. సో ఫర్దర్గా ఏమవుతుంది, బ్లడ్ బయటకి వెళ్ళదు, క్లాట్ అయిపోతుంది అనమాట. సో అలా బ్లడ్ ప్లేట్లెట్స్ క్లాటింగ్ చేసి మనకి బ్లడ్ లాస్ అవ్వకుండా హెల్ప్ చేస్తాయి. ఎక్స్ప్లెయిన్ ద వే హౌ ప్లాంట్స్ గెట్ వాటర్ బై ఆస్మోసిస్ త్రూ రూట్ హెయిర్స్. ప్లాంట్స్ ఆస్మోసిస్ అనే ప్రాసెస్ ద్వారా రూట్ హెయిర్స్ నుంచి వాటర్ ఎలా తీసుకుంటాయని అడుగుతున్నాడు. రూట్ హెయిర్స్ హ్యాస్ సమ్ సైటోప్లాజం విచ్ హ్యాస్ సమ్ డిజాల్వ్ సాల్స్ ఇన్ ఇట్. రూట్ హెయిర్స్లో సైటోప్లాజం ఉంటుంది, దానిలో కొంత సాల్స్ ఉంటాయి. అంటే రూట్ హెయిర్స్లో ఉన్న సైటోప్లాజంకి కొంత కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇఫ్ యూ పవర్ వాటర్ టు ప్లాంట్కి మనం వాటర్ పోసినప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ సాల్స్ ఉంటాయి కదా సాయిల్లో, ఆ సాల్స్ అన్నీ మనం పోసిన వాటర్లో డిజాల్వ్ అయిపోతాయి. సో ఇప్పుడు ఈ వాటర్కి కొంత కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో కంపేర్ చేసుకుంటే ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాయిల్ వాటర్ ఈజ్ లెస్ వెన్ కంపేర్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ సైటోప్లాజం ప్రెసెంట్ ఇన్ ద రూట్ హెయిర్స్. సో ఆస్మోసిస్ ద్వారా ఏమవుతుంది, లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్, అంటే వాటర్ సాయిల్ నుంచి రూట్ హెయిర్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. వెన్ కంపేర్ టు ఇట్స్ నైబరింగ్ సెల్, రూట్ హెయిర్ పక్కన ఉన్న సెల్స్తో కంపేర్ చేసుకుంటే కాన్సన్ట్రేషన్ తక్కువ అవుతుంది రూట్ హెయిర్లో. సో వాటర్ ఏమవుతుంది, ఫ్రమ్ రూట్ హెయిర్ నుంచి నైబరింగ్ సెల్కి పాస్ అవుతుంది. అలా పక్కన ఉన్న నైబరింగ్ సెల్స్కి పాస్ అవుతూ ఫైనల్లీ ద వాటర్ ఎంటర్స్ ఇంటూ జైలంలోకి వెళ్ళి ఇట్ ఈస్ సప్లై టు ఎవ్రీ సెల్ ప్రెజెంట్ ఇన్ ద ప్లాంట్లో ఉన్న ప్రతి సెల్కి సప్లై అవుతుంది. వాట్ ఈజ్ రూట్ ప్రెషర్, హౌ ఈజ్ ఇట్ యూస్ఫుల్ టు ద ప్లాంట్? రూట్ ప్రెషర్ అంటే ఏంటి, దానివల్ల ప్లాంట్కి ఎలా యూస్ అవుతుంది? ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద రూట్ హెయిర్ వైల్ అబ్జర్వింగ్ వాటర్ ఫ్రమ్ ద సాయిల్ ఈస్ కాల్డ్ as రూట్ ప్రెషర్. వాటర్ని అబ్జర్వ్ చేసుకునేటప్పుడు రూట్ హెయిర్ వాటర్ మీద ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ని రూట్ ప్రెషర్ అని పిలుస్తాం. సో ఏమవుతుంది, రూట్ హెయిర్ హ్యాస్ సమ్ సైటోప్లాజం ఇన్ ఇట్. రూట్ హెయిర్లో సైటోప్లాజం ఉంటుంది. ఆ సైటోప్లాజంలో ఉన్న వాటర్లో కొన్ని సాల్స్ ఉంటాయి. సో దీనికి కొంత కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మనం వాటరింగ్ చేసేటప్పుడు ప్లాంట్కి ఏమవుతుంది, ఆల్రెడీ సాల్స్ ప్రెసెంట్ ఇన్ ద సాయిల్ విల్ డిజాల్వ్ ఇన్ వాటర్. ఆ వాటర్లో డిజాల్వ్ అయిపోయి ఆ వాటర్కి కొంత కాన్సన్ట్రేషన్ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనేది ఫామ్ అయింది కదా. సో ద వాటర్ ఫ్రమ్ అవుట్ సైడ్ విల్ మూవ్ ఇంటూ రూట్ హెయిర్. దట్ మీన్స్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ మూవ్ అవుతుంది అనమాట వాటర్ బయట నుంచి రూట్ హెయిర్లోకి. అక్కడ నుంచి ఏమవుతాయి, మళ్ళీ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ చొప్పున నైబరింగ్ సెల్స్కి పాస్ అయ్యి ఫైనల్లీ ద వాటర్ ఎంటర్స్ ఇంటూ ద మెయిన్ వెజల్ కాల్డ్ as జైలంలోకి ఎంటర్ అవుతుంది. అండ్ ఇన్ దిస్ జైలం ఏమవుతుంది, ప్రెషర్ ఎగ్జర్ట్ అయ్యి జైలంలో నుంచి వాటర్ అన్ని బాడీ పార్ట్స్కి, ప్లాంట్లో ఉన్న అన్ని బాడీ పార్ట్స్కి కూడా సప్లై అవుతుంది అనమాట. ఫ్లోయమ్ ఈజ్ ఏ ఫుడ్ సోర్స్ ఫర్ సమ్ యానిమల్స్, హౌ కెన్ యూ జస్టిఫై దిస్ స్టేట్మెంట్? కొన్ని యానిమల్స్కి ఫ్లోయంలో ఉండే ఫుడ్ మెటీరియలే మెయిన్ సోర్స్ అంట. ఈ స్టేట్మెంట్ని మీరు ఎలా జస్టిఫై చేస్తారని అడుగుతున్నాడు. కొన్ని మ్యామల్స్ ఏం చేస్తాయంటే ఎస్పెషల్లీ డ్యూరింగ్ హార్డ్ వింటర్ సీజన్లో అసలు ఫుడ్ దొరకదు. అలాంటి టైంలో ఏం చేస్తాయంట, ప్లాంట్స్ మీద బార్క్ ఉంటుంది కదా, ఆ బార్క్ని స్క్రాచ్ చేసి దాని వెనకాల ఉన్న ఫ్లోయంలో ఉన్న ఫుడ్ మెటీరియల్నే తీసుకుంటాయి. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఓల్స్ ఏం చేస్తాయి, చిన్న చిన్న సాప్లింగ్స్ ఉంటాయి కదా, ఆ ప్లాంట్స్ గ్రౌండ్ లెవెల్లోనే వాటిని స్క్రాచ్ చేసి దానిలో ఉన్న ఫుడ్ తీసుకుంటాయి. ర్యాబిట్స్ అయితే పెద్ద పెద్ద ట్రీస్ని కూడా స్క్రాచ్ చేసి వాటికి డ్యామేజ్ చేసి దానిలో ఉన్న ఫుడ్ మెటీరియల్ని తీసుకుంటాయి. ఎఫిడ్స్ అయితే మనకు ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది. ఏం చేస్తాయి, త్రూ దేర్ proboscis దే విల్ టేక్ ఫుడ్ మెటీరియల్ ఫ్రమ్ ఫ్లోయం నుంచి ఫుడ్ మెటీరియల్స్ తీసుకుంటాయి. అవి రిలీజ్ చేసే స్టిక్కీ హనీ డ్యూ నుంచి మనకి అది
ప్రూవ్ అయింది ఫ్లోయంలో ఫుడ్ మెటీరియల్ ఉంది అని. ఓకే, గ్రే స్పిరల్స్ కూడా ఏం చేస్తాయి, సైకమోర్ లాంటి ప్లాంట్స్ని డ్యామేజ్ చేసి అందులో ఫ్లోయం ఉన్న ఫుడ్ మెటీరియల్స్ని తీసుకుంటాయి అనమాట. అందుకే కొన్ని ఏరియాస్లో ఈ ప్లాంట్స్ని అసలు పెంచరు. If the valves in the veins of the legs fail to stop the flow of the blood, what could be the consequences of this failure? మన లెగ్స్లో ఉన్న వెయిన్స్లో ఉన్న వాల్వ్స్ కనుక బ్లడ్ ఫ్లోని స్టాప్ చేయడంలో ఫెయిల్ అయితే తర్వాత ఎలాంటి నష్టాలు జరగచ్చు అని అడుగుతున్నాడు. ఒకవేళ ఇలా కనుక జరిగితే బ్లడ్ అక్యూములేట్స్ ఇన్ ద వెయిన్స్ అండ్ కాజెస్ స్వెల్లింగ్ ఆర్ ఇన్ఫ్లమేషన్ అండ్ మోర్ క్లాటింగ్. ఏమవుతుందంటే ఆ వెయిన్స్లో ఉన్న బ్లడ్ అటు ఇటు వెళ్ళడానికి కుదరక అక్యూములేట్ అయిపోతుంది. దానివల్ల వెయిన్స్ స్వెల్ అయిపోతాయి, వాసిపోతాయి, లోపల ఉన్న బ్లడ్ క్లాట్ అయిపోతుంది. క్లాటింగ్ కెన్ బ్లాక్ ఆర్ స్లో డౌన్ బ్లడ్ ఫ్లో త్రూ ద వెయిన్స్ రైజింగ్ ద బ్లడ్ ప్రెషర్. సో ఇలా బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. స్వెల్లింగ్ ఆఫ్ ద వెయిన్స్ రిజల్ట్స్ ఇన్ వెరికోస్ వెయిన్స్ అండ్ స్పైడర్ వెయిన్స్. ఒకవేళ ఇలా వెయిన్స్ కనుక స్వెల్ అయిపోతే తర్వాత వెరికోస్ వెయిన్స్ కానీ స్పైడర్ వెయిన్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ వెరికోస్ వెయిన్స్ ఆర్ అన్ట్రీటెడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇట్ లీడ్స్ టు వీనస్ అల్సరేషన్. వెరికోస్ వెయిన్స్ కనుక త్వరగా ట్రీట్మెంట్ తీసుకోకుండా అలా కనుక ఎక్కువ కాలం వదిలేస్తే దానివల్ల వీనస్ అల్సరేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. వీనస్ అల్సరేషన్ అంటే వెయిన్స్కి పుండ్లు పడతాయి అన్నమాట. What will happen if cell sap of root hair cells contain high concentration of ions? రూట్ హెయిర్ సెల్స్లో ఉన్న సెల్ సాప్ అంటే సైటోప్లాజంలో హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ ఉంటే ఏం జరుగుతుంది అని అడుగుతున్నాడు. యాక్చువల్లీ ద రూట్ హెయిర్ సెల్ మెంబ్రెయిన్ ఈజ్ ఎ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్. రూట్ హెయిర్ చుట్టూతా ఉండే ఆ సెల్స్ చుట్టూతా ఉండే సెల్ మెంబ్రెయిన్ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్గా యాక్ట్ చేస్తుంది. అంటే ఇట్ అలోస్ ఓన్లీ సమ్ సబ్స్టెన్సెస్ టు పాస్ త్రూ ఇట్, దట్ టు ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. కొన్ని సబ్స్టెన్స్ని లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి మాత్రమే పంపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమైంది, ఆల్రెడీ రూట్ హెయిర్ సెల్స్లో ఉన్న సెల్ సాప్ హై కాన్సన్ట్రేషన్తో ఉంది. దాన్ ద వాటర్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద సాయిల్ అవుట్ సైడ్ ద ప్లాంట్ చుట్టూతా ఉన్న సాయిల్లో ఉన్న వాటర్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉందన్నమాట. సో ఏమవుతుంది, పైన చెప్పిన రూల్ ప్రకారం ద వాటర్ ఫ్రమ్ అవుట్ సైడ్, దట్ మీన్స్ ఫ్రమ్ సాయిల్, మూవ్స్ ఇంటూ సెల్ సాప్ ఆఫ్ రూట్ హెయిర్స్లోకి ఎంటర్ అవుతుంది. అండ్ ఫ్రమ్ రూట్ హెయిర్స్లోంచి నెక్స్ట్ సెల్కి, అక్కడి నుంచి ఇంకో సెల్కి అలా ఆస్మోసిస్ ద్వారా పాస్ అవుతూ ఫైనలీ ద వాటర్ రీచెస్ xylem and it is transported to the whole plant. John prepared a stethoscope with paper cup and plastic tube. Write down the procedure of preparation. John paper cups and plastic tube తో stethoscope ప్రిపేర్ చేశాడు. దాని ప్రిపరేషన్ చెప్పమంటున్నాడు. ఏం చేయాలి, ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ 3 పేపర్ కప్స్ తీసుకుని వీ హ్యావ్ టు పుట్ ఏ స్మాల్ హోల్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద కప్స్ విత్ సిజర్స్తో వాటి వెనకాల ఒక్కొక్క హోల్ పెట్టాలి. టేక్ ఏ ఒక టీ బెంట్ తీసుకుని వీ హ్యావ్ టు టేక్ ఒక పేపర్ కప్ తీసుకుని దాని బ్యాక్ సైడ్ ఈ టీ బెంట్ని అరేంజ్ చేయాలి. నెక్స్ట్ వీ హ్యావ్ టు టేక్ ప్లాస్టిక్ పైప్స్ తీసుకుని ఈ టీ బెంట్ 2 సైడ్స్ కూడా ఈ ప్లాస్టిక్ పైప్స్ని అరేంజ్ చేసి ఆ 2 పైప్స్ యొక్క ఎండింగ్స్ని మిగతా 2 కప్స్ బాటమ్స్లో అరేంజ్ చేయాలి. పుట్ ద 2 అప్పర్ కప్స్ ఎట్ యువర్ ఇయర్స్ అండ్ బాటమ్ 1 ఈజ్ ఆన్ యువర్ ఫ్రంట్ చెస్ట్. సో ఇప్పుడు పైన ఉన్న 2 పేపర్ కప్స్ని మీ ఇయర్స్ దగ్గర పెట్టుకుని బాటమ్ హ్యాంగింగ్లా యూస్ చేసిన పేపర్ కప్ని మీ ఫ్రెండ్ యొక్క చెస్ట్ మీద పెట్టి మీరు వాళ్ళ హార్ట్ బీట్ని వినొచ్చు. అలా మనం స్టెథోస్కోప్ ఈజియెస్ట్ మెథడ్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. వాట్ ఈజ్ యువర్ ఇన్ఫరెన్స్ అబౌట్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ఎఫిడ్స్? సైంటిస్టులు ఎఫిడ్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు కదా, దాని నుంచి మనం ఏం తెలుసుకున్నాము అంటే ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ టేక్స్ ప్లేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్లోయిమ్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్ అని తెలుసుకున్నాం. సో ఎక్స్పెరిమెంట్స్లో సైంటిస్టులు ఏం చేశారు, దే హ్యావ్ కిల్డ్ అన్ ఎఫిడ్ విచ్ ఈస్ ఎక్స్ట్రాక్టింగ్ ప్లాంట్ జ్యూసెస్ ఫ్రమ్ యంగ్ స్టెమ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇట్స్ లాంగ్ proboscis. ప్లాంట్స్లోంచి ఫుడ్ మెటీరియల్ సక్ చేస్తూ ఉన్నప్పుడు proboscis ద్వారా సక్ చేస్తూ ఉంది ఎఫిడ్. సో అప్పుడు ఆ ఎఫిడ్ని చంపేసి దే హ్యావ్ సెపరేటెడ్ ఇట్స్ బాడీని సెపరేట్ చేశారు. వైల్ ఇట్స్ proboscis is still inside the స్టెమ్ లోపలే ఉంది. అప్పటి వరకు కొంత ప్రెషర్తో ఫీడ్ అవుతుంది కదా ఎఫిడ్. సో ఆ ప్రెషర్కి ఏమవుతుంది, సమ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ డ్రాప్స్ ఏమైనా ఈ proboscisలోంచి బయటకు వచ్చినాయి. సో సైంటిస్టులు ఈ డ్రాప్స్ని ల్యాబ్లో అనాలిసిస్ చేస్తే ఇట్ హ్యాస్ మోర్ అమౌంట్ ఆఫ్ షుగర్స్ అండ్ అమైనో యాసిడ్స్. సో అంటే ఫ్లోయిమ్లో షుగర్స్ అండ్ అమైనో యాసిడ్స్ ఉన్నాయని సైంటిస్టులు కన్ఫర్మ్ చేశారు. ఓకే, ఎందుకని, ఈ ఎఫిడ్ అనేది పియర్స్ రిచ్ proboscis ఓన్లీ అప్ టు ఫ్లోయిమ్ వరకే పియర్స్ చేసింది. అంటే ఫ్లోయిమ్లోనే ఫుడ్ మెటీరియల్స్ ఉన్నాయి, ఈ ఫ్లోయిమే ప్లాంట్ పార్ట్స్ అన్నిటికీ సప్లై చేస్తుంది అని కన్ఫర్మ్ చేసుకున్నారనమాట. ఆఫ్టర్ రీడింగ్ దిస్ లెసన్ వాట్ ప్రికాషన్స్ యూ వుడ్ సజెస్ట్ యువర్ ఎల్డర్స్ అబౌట్ ఎడిమా? ఎడిమా గురించి పెద్దవాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్ ఇస్తారు ఈ లెసన్ చదివిన తర్వాత అని అడుగుతున్నాడు. ఎడిమా ఇస్ అబ్నార్మల్ అక్యుములేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ బినీత్ ద స్కిన్. సో స్కిన్ వెనకాల వాటర్ లాంటి ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిపోవడం వల్ల బాడీ పార్ట్స్ అనేవి స్వెల్ అయిపోతాయి, ఎస్పెషల్లీ లెగ్స్ అండ్ ఫీట్. ఆ కండిషన్ని ఎడిమా అని పిలుస్తాం. సో అలాంటి కండిషన్తో బాధపడుతున్న వాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్ చెప్పాలి అంటే అవాయిడ్ సిట్టింగ్ టూ లాంగ్ ఆర్ స్టాండింగ్. ఎక్కువసేపు కూర్చోవడం కానీ నుంచోవడం కానీ చేయకూడదు. అలా చేయడం వల్ల ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అయిపోతుంది. సో ఎల్డర్స్ ఏం చేయాలి, డ్యూరింగ్ లాంగ్ జర్నీస్ ఇన్ బస్సెస్ అండ్ ట్రైన్స్ దే హ్యావ్ టు స్ట్రెచ్ దేర్ లెగ్స్. మసాజ్ ద ఎడిమా ఎఫెక్టెడ్ ఏరియా విత్ ఫర్మ్ ప్రెషర్ టువర్డ్స్ ద హార్ట్. కాళ్ళు చేతులు వాసిపోతాయి కదా, ఎడిమా ఎఫెక్ట్ అయిన ఏరియాలో ఫర్మ్ ప్రెషర్ ఇస్తూ మసాజ్ చేస్తే ఏమవుతుందంటే ఫ్లూయిడ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో స్వెల్లింగ్ అనేది కూడా తగ్గుతుంది. రెడ్యూస్ ద ఇంటేక్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఇన్ ద డైట్లో సాల్ట్ కంటెంట్ అనేది తగ్గించుకోవడం వల్ల
ఈ స్వెల్లింగ్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. అవాయిడ్ హాట్ బాత్స్ వెన్ స్వెల్లింగ్ అక్కర్స్. ఇలాంటి వాపులు ఉన్నప్పుడు వేడి వేడి నీళ్ళతో స్నానం చేయడం అనేది అవాయిడ్ చేయాలి.